హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హారు. ఇది ఏంటి అని చూస్తున్నారా? ఇది మటన్ కాదు, చికెన్ కాదు, దీన్ని తిలి అంటారు. మనలో చాలామందికి హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉంటుంది కదా. ఇది తిన్నామంటే మన బాడీలో హిమోగ్లోబిన్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోలో చూసేద్దామా. ఫస్ట్ మనము తిలిని మంచిగా వాష్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాక స్టవ్ మీద ఇలాగ ఒక బౌల్ పెట్టి వాటర్ పోసి టర్మరిక్ వేసి తిలిని దాంట్లో వేసేసి అట్లీస్ట్ 10-15 మినిట్స్ మనం మంచిగా బాయిల్ చేయాలి. బాయిల్ చేశాక మన స్కిన్ అనేది ఇలా లేయర్ లాగా వచ్చేస్తుంది. మనము దాన్ని టోటల్గా రిమూవ్ చేసేసి మంచిగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా మనం కట్ చేసుకోవాలి. ఇది అట్లీస్ట్ మనం మంత్లీ ట్వైస్ తీసుకున్నామంటే మన హిమోగ్లోబిన్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఇంట్లో ఖచ్చితంగా పిల్లలకి అలాగే మన లేడీస్కి ఖచ్చితంగా తినాలి. ముందుగా మనము ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకొని అందులోకి 1 or 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకొని కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది రెడ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకొని దెన్ టమోటాస్ కూడా యాడ్ చేసుకోవాలి. టమోటాస్ ఆనియన్స్ అని మంచిగా మగ్గినాక మనము టర్మరిక్ యాడ్ చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా మంచిగా ఉంటుంది కూడా. టేస్ట్ కొంచెం తినేటప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బట్ మనకి హిమోగ్లోబిన్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. అలా మగ్గినాక మనము రెడ్ చిల్లీ, ధనియా పౌడర్, సాల్ట్ ఇవి యాడ్ చేసుకొని మళ్ళీ మంచిగా ఫ్రై చేసుకున్నాక దెన్ మనము తిలి యాడ్ చేసుకోవాలి. తిలి బాగా మిక్స్ అయ్యేలాగా ఉప్పు, కారం, ధనియా పౌడర్ అంతా పట్టేలాగా మనము కిందకి పైకి బాగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యాక దెన్ వీ కెన్ యాడ్ వాటర్. మనం ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని క్లోజ్ చేసేసి అట్లీస్ట్ 15-20 మినిట్స్ మనము సిమ్లోనే బాయిల్ చేయాలి. బాయిల్ చేశాక మనకు వాటర్ అంతా ఇమిరిపోతుంది. తర్వాత మనము హింగ్ అండ్ కొత్తిమీర యాడ్ చేసుకొని లాస్ట్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి రసానికి, చపాతీకి అలాగే రైస్కి కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ చేయండి. అట్లీస్ట్ మంత్లీ 3 టైమ్స్ అయినా తిన్నారంటే మన బాడీలో హిమోగ్లోబిన్ అనేది చాలా ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుంది. మీరు కూడా ఈ తిలి కర్రీని ట్రై చేయాలి అనుకుంటే తప్పకుండా ఈ వీడియో ఫాలో అవ్వండి. తిన్నాక ట్రై చేశాక ఎలా ఉంది ఏంటి అనేది మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.